హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ బ్లౌజ్కి డోరీస్ ఎలా కుట్టాలి ఏంటి, అలాగే రోజ్ ఫ్లవర్స్ హ్యాంగింగ్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే చూడండి, ఫస్ట్ 5 ఇంచెస్ ఫ్రెండ్స్ ఉండేలాగా నేను ఒక క్లాత్ తీసుకున్నాను. అది పొడవు వెడల్పు రెండు మనకి ఉండాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను 5 ఇంచెస్ తీసుకున్నాను అన్నమాట. చూడండి, వెడల్పు పొడవు అనమాట. నెక్స్ట్ ఇంకో క్లాత్ సపరేట్గా వేరే తీసుకోవాలి. అంటే మనకి 2 ఫ్లవర్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాం కాబట్టి, అంటే 2 మొగ్గలుగా వస్తుంది ఫ్లవర్ అనేది. ఆ ఫ్లవర్ చేయడానికి 2 క్లాత్లని యూస్ చేస్తాము. ఇది 5 ఇంచెస్ తీసుకున్నాం కదా ఇందాక. ఇప్పుడు 4 ఇంచెస్ తీసుకుంటాం అన్నమాట. పొడవు వెడల్పు రెండు 4 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి. ఫస్ట్ ఏమైనా 5 ఇంచెస్, నెక్స్ట్ 4 ఇంచెస్ అనమాట. నేను రెడీమేడ్ డోరీ ఒకటి తీసుకున్నాను, గోల్డ్ కలర్ది ఫ్రెండ్స్. ఎందుకంటే నా బ్లౌజ్కి అది బాగుంటుంది అనుకుని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని మనం ట్రయాంగిల్ షేప్లో చూడండి ఎలా ఫోల్డ్ చేశాను. చూడండి, ట్రయాంగిల్ లాగా అనమాట. నెక్స్ట్ క్లాత్ని చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఆ చివర ఉన్నటువంటి దాన్ని ఈ మూలకు, నెక్స్ట్ ఇటువైపు ఉన్నదాన్ని అటువైపుకి ఫోల్డ్ చేసి కుడతానన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అంటే న్యూ టైలర్స్ ఉంటారు కదా, కొంతమంది తెలియని వాళ్ళకి తెలుస్తుందని మళ్ళీ రెండో వైపు కూడా చూపిస్తున్నాను. అటువైపు మనం అలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట స్ట్రైట్గా. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. చూడండి, నేను స్ట్రైట్గా కుట్టేసుకొస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఎలా కట్ చేస్తున్నానో వీడియోలో చూపిస్తున్న విధంగా అలా మీరు కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న కుచ్చు పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఏం లేదు ఫ్రెండ్స్, చిన్నగా కుచ్చు పెట్టుకోవాలి. అది మొగ్గలాగా మనకు రావాలి కదా, అందుకని మనం అలా పెడతామన్నమాట. చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను. చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకుని మనము మళ్ళీ ఒక స్ట్రాంగ్గా ఉండడానికి ఇది ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సింపుల్, చాలా ఈజీ ఫ్రెండ్స్, ఏముండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. మనకి చిన్న ఫ్లవర్ లాగా చూడండి ఎలా వచ్చిందో, చిన్న మొగ్గలాగా. నెక్స్ట్ ఈ 4 ఇంచెస్ క్లాత్ ఉంది చూసారా, ఇంకా దీన్ని కూడా సేమ్ అలాగే మనం రెక్టాంగిల్ లాగా ఫోల్డ్ చేయాలన్నమాట, సమోసా లాగా. చూడండి, అంటే సమోసా అంటే ఫ్రెండ్స్ మీకు అర్థం అవడానికని ఆ పదాన్ని యూజ్ చేస్తున్నాను, దయచేసి వేరేలా అనుకోకండి. నెక్స్ట్ మనం స్టిచ్ చేసిన దానికంటూ ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకుని మళ్ళీ సేమ్ అలాగే వాటిని లెఫ్ట్ సైడు రైట్ సైడు అలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇందాక సేమ్ ఎలా ఆ మొగ్గను మనం లోపల దాన్ని ఎలా ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ దీన్ని కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్, ఏం లేదు డిఫరెన్స్. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను ఇది అర్థం అవ్వాలని. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఉంచుకునేలాగా కింద మనం అలా దాన్ని పెట్టుకుని, కుట్టిన దాన్ని పెట్టుకుని ఫ్లవర్ని చూడండి, నేను అటు ఇటు రెండు వైపులా దాన్ని క్లోజ్ చేసి చూడండి మళ్ళీ సేమ్ ఇందాకట్లాగానే కుడుతున్నాను. చూడండి, నిదానంగా చక్కగా నిదానంగా కుట్టండి ఫ్రెండ్స్, చాలా చాలా సూపర్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇందాకట్లాగే అనమాట. దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ పైది మనము స్ట్రైట్గా కట్ చేసేయాలన్నమాట. ఎందుకంటే అది మనము ఫ్లవర్ని లాగేటప్పుడు అదంతా మనకి పర్ఫెక్ట్గా రాదనమాట క్లాత్ ఉంటే, అందుకని కట్ చేయాల్సి వస్తుంది. ఒక సూట్ తీసుకున్నాను, ఆ సూట్తో నేను ఫ్లవర్ని చూడండి ముందుకి పైకి అలా కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేస్తా కుడుతున్నాను. చూడండి, అలా కుట్టాలన్నమాట.
చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మిషన్ మీద స్టిచ్ చేస్తే ఇది లాస్ట్ది కదా, అంత ఇది రాదు, అందుకని మనం సూత్తో కుట్టుకోవాలన్నమాట. సూత్తో కుట్టుకుంటే ఇంక ఇది బాగా మొగ్గలాగా బాగా వస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడడానికి మాత్రం. ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువ హ్యాంగింగ్స్ అలాంటివి ఎక్కువ బయట కొనను, ఎక్కువ క్లాత్ కొన్న వాటినే ఇలా యూజ్ చేసుకుంటాను అన్నమాట. శారీలో వచ్చిన క్లాత్తోనే అలా ఎక్కువ మోడల్స్ పెట్టి కుట్టుకుంటాను అనమాట. అలా కుట్టుకుంటే ఆ అందం వేరనమాట. చూడండి నేను దాన్ని ఒక మొగ్గలాగా దాన్ని అంతా క్లాత్నంతా ముందుకు తీసుకొచ్చి కుడుతున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ, చాలా ఈజీగా మీరు కూడా కుట్టేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే 2 మొగ్గల్ని కుట్టేసాము. ఇప్పుడు వీటిని ఏంటంటే అటువైపుకి, అంటే మీకు ఎలా చెప్పాలి, ముందు వైపుకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అది లోపల ఉంటుంది ఆ ఫ్లవర్. ఇప్పుడు వచ్చింది నేను తీసింది. నెక్స్ట్ ఇటువైపు ఉన్నది కూడా, దాన్ని కూడా నిదానంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఆ ఫ్లవర్ లోపలికి వస్తుంది ఇది. చూడండి, అంటే లోపల ఒక మొగ్గ, బయట ఒక మొగ్గలాగా వస్తుందన్నమాట. ఈ రోజ్ ఫ్లవర్ లాగా చూడండి, రోజు మొక్కలాగా ఉంది కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దాన్ని ఖచ్చితంగా. చూడండి, ఇంకా పైకి అలా మనం లాగడమే అనమాట. చూడండి రోజ్ ఫ్లవర్ లాగా ఎలా ఉందో, చక్కగా నీట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఎంతో బ్యూటిఫుల్ అయినటువంటి రోజ్ ఫ్లవర్ డోరీస్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్కి నేను తయారు చేసినటువంటి డోరీస్ని నేను ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. మనం మిషన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు, లేదా సూత్ అయినా కుట్టుకోవచ్చు. నేనైతే సూత్తో కుడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మనకి షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్కి ఒక 1 ఇంచు కిందకు పెట్టుకుని కుట్టుకోవాలి. చూడండి, నేను లోపల బ్లౌజ్కి ఎలా వేస్తున్నాను, లేదా వేలుతో అయినా మనం కొలత తీసుకోవచ్చు అనమాట. ఒక హాఫ్ ఫింగర్ గ్యాప్తో అయినా కుట్టుకోవచ్చు. చూడండి, సూత్తో నేను అలా స్టిచ్ చేస్తాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండిద్ది ఫ్రెండ్స్, కానీ తెలియని వాళ్ళ కోసమని వివరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే రోజ్ ఫ్లవర్ డోరీస్ అయితే రెడీ అయిపోయినాయి. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.